నుంచి మమ్మీ డాడీ అత్తయ్య వచ్చారు కదా, వాళ్ళు బోల్డ్ సామాన్ తీసుకుని వచ్చారు. సో అవి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇవి వచ్చేసి అంజీర్ రోల్స్ అన్నమాట. అత్తయ్య ఈ లడ్డూలు చేయడానికి యూజ్ చేస్తారు కదా, సో అది తీసుకొచ్చారు. మమ్మీ వాళ్ళకి ఎంత సెరామిక్ కప్స్ ఉన్నా కూడా ఇలా స్టీల్ గ్లాస్ లో ఫిల్టర్ కాఫీ తాగితేనే బాగా ఇష్టం అనమాట. సో ఇది ఏంటంటే మా మమ్మీ శారీ అన్నమాట, దాంతో ఇలా పట్లంగాలు కుట్టించారు. నెక్స్ట్ వచ్చేసి సూట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. సో బ్లాక్ లో ఇలా ఫ్రాక్ తీసుకున్నాను ఒకటి, మంచిగా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి, ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి చక్కగా చైన్, ఒక పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఎలా ఉన్నారంతా, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ సామాన్ అంతా ముందేసుకుని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇండియా నుంచి మమ్మీ డాడీ అత్తయ్య వచ్చారు కదా, వాళ్ళు బోల్డ్ సామాన్ తీసుకుని వచ్చారు. సో అవి మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా మా కోసం ప్రేమగా తీసుకొచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది. సో మంచి టైం స్పెండ్ చేస్తున్నాం వాళ్ళతో. ముందు ఇంకా చాలా వ్లాగ్స్ వస్తాయి. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే ఏం తెచ్చారో మీకు చూపించేస్తాను. ఇవి వచ్చేసి కజ్జికాయలు, చూసారు కదా, ఆల్రెడీ ఓపెన్ చేసేసాము, తినేసాం కూడా. చాలా టేస్టీగా ఉన్నాయి, లోపల కొబ్బరి ఫిల్లింగ్ తో చాలా బాగున్నాయి. డాడీ ఫ్రెండ్ వాళ్ళు ఇవి పంపించారనమాట. సో కెనడా వెళ్తున్నారని తెలిసి ఇవన్నీ చేసి పంపించారు. సో కజ్జికాయలు, అలాగే బూరెలు చూసారు కదా, ఇవి కూడా వెళ్తున్నామని చెప్పి అప్పటికప్పుడు చేసి పంపించారంట. ఇవ్వండి, పాప వాళ్ళు తింటారు కదా అని చెప్పి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకుల్, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇదిగోండి చూసారా, ఇది కజ్జికాయలు ఒక 4 ప్యాకెట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 1 ప్యాకెట్ అయిపోతుంది. అందరూ టక్ 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 పట్పట్లు ఆడిచేస్తున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలాగే ఇది చెక్కలు, అవి కూడా తీసుకుని వచ్చారు. ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు. కజ్జికాయలు అయితే చాలా బాగున్నాయి. మిగతావన్నీ కూడా ఓపెన్ చేసి నెమ్మదిగా తింటాము. అండ్ అలాగే ఇది వడియాలు. సో అవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, జస్ట్ అలా నిన్నే వచ్చారు కదా, సో అన్నీ ఇలా సెట్ చేసి పెట్టాను. సో ఇది తెచ్చారు. అండ్ అలాగే అమ్మ వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు, పిల్లలకి ఇష్టం అని చెప్పి పాలకోవా తీసుకొచ్చారు. సో చూసారు కదా, ఇవి కూడా చాలా 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 యమ్మీ ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఇలా ఓపెన్ చేయగానే డబ్బా నుంచి టక్ 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 అని తీసుకుని తినేస్తాం. చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలాగే ఇవి వచ్చేసి అంజీర్ రోల్స్ అన్నమాట. అంజీర్ రోల్స్ అంటారు వీటిని. సో ఇవి చాలా బాగుంటాయి. సో లాస్ట్ టైం ఒకసారి తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఒకసారి ఇండియా నుంచి పార్సల్ పంపించినప్పుడు ఇవి కూడా తీసుకుని పంపించారు. సో ఈసారి కూడా పంపించారు. ఇది దాగూస్ నుంచి తీసుకున్నారు అంజీర్ రోల్స్. అండ్ అలాగే ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది వచ్చేసి కాజు కత్లీ. మా పిల్లలకి కాజు కత్లీ అంటే చాలా ఇష్టం. సో అది కూడా తీసుకున్నాము. ఇది మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ. సో ఇది కూడా తీసుకున్నారు. సో దీంతో ఇడ్లీ చేసి నేను చూపిస్తాను, బాగా టేస్టీగా కూడా ఉంటుంది. సో మమ్మీ వాళ్ళు ఇండియాలో ఇదే యూజ్ చేస్తున్నారంట. సో ఇదేంటి, లలిత శ్రీ బ్రాండ్. సో ఈ మధ్యన అంతా కూడా హెల్దీ ఆప్షన్సే యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ ఇడ్లీ రవ్వతో చేసుకుంటే కొంచెం హెల్దీ. అండ్ అలాగే ఇదేంటి అనుకుంటున్నారా, టానిక్ బాటిల్లో ఉంది కదా, ఇండియాలో టానిక్స్ ఇలాగే ఉంటాయి, బట్ ఇది వచ్చేసి ఎసెన్స్ అండి. సో కేక్స్లో యూజ్ చేసే ఎసెన్స్ అనమాట. ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఎసెన్స్ అండ్ ఇది వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్. సో నేను అమ్మని అడిగాను, ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ అలాగే పైనాపిల్ దొరకట్లేదు మమ్మీ, అక్కడి నుంచి తీసుకున్నా అని చెప్పి. సో మమ్మీ వెళ్ళి మూర్తన చెప్పిందట. సో మూర్తన తెలుసు కదా, సో సురేష్ ఫ్రెండ్ మా వ్లాగ్స్లో ఇంతకు ముందు కూడా చూశారు, ఇక్కడికి వచ్చి కూడా వెళ్ళారు. సో మూర్తనేమో ఒక బేకరీ నుంచి తీసుకొచ్చారంట. ఇవి చాలా బాగుంటాయి, బేకరీస్లో యూజ్ చేస్తారని చెప్పి. థ్యాంక్ యూ మూర్తన. సో వీటితో కేక్స్ చేసి కూడా మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఫాక్స్టైల్ మిలెట్స్. సో ఈ మిలెట్స్ కూడా మమ్మీ వాళ్ళు చాలా హెల్దీగా తింటారండి. సో అందులో మిలెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నారు. అండ్ అలాగే హాట్ ప్యాక్స్. సో నా దగ్గర పెద్ద హాట్ ప్యాక్ ఉంది. సో చిన్న చిన్న కర్రీస్ చేసుకున్నప్పుడు అంత పెద్ద హాట్ ప్యాక్ ఎందుకని చెప్పి మమ్మీ వాళ్ళు చిన్న తీసుకున్నామంటే చిన్న హాట్ ప్యాక్స్ తీసుకొచ్చారు. సో క్యూట్గా ఉన్నాయి కదా.
సో చాలా వరకు కొంచెం స్టైలిష్గా ప్లాస్టిక్ హాట్ ప్యాక్స్ వస్తున్నాయి, కానీ ఆ హాట్ ప్యాక్స్ కి పైన లిడ్ ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి అది అంత వేడి వాటికి అంత ప్లాస్టిక్ యూజ్ చేయడం సేఫ్ కాదండి. సో అందుకే మోస్ట్లీ స్టీలే యూజ్ చేస్తాను నేను. సో అందుకని స్టీల్ హాట్ ప్యాక్స్ తీసుకొచ్చారు. సో ఈ 2 హాట్ ప్యాక్స్ అండ్ అలాగే ప్లేట్స్, ఇవన్నీ మామూలు తినే ప్లేట్స్ ఉంటాయి కదా, టిఫిన్ ప్లేట్స్ లాంటివి, అవి ఒక 3 పట్టుకొని వచ్చాను. అండ్ ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి స్క్వేర్ షేప్ లో. సో అవి కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే అత్తయ్య ఈ లడ్డూలు చేయడానికి యూజ్ చేస్తారు కదా, సో అది తీసుకొచ్చారు. కుదిరితే మధ్యలో ఎప్పుడైనా లడ్డూస్ కూడా ట్రై చేస్తాం, లడ్డూలు కానీ బూందీ కానీ. సో ఇదేట. అండ్ అలాగే ఇది దోశ వేసుకునే గరిటె అనమాట. కింద ఇలా ఫ్లాట్ గా ఉంటుంది. సో దోశ వేయడానికి నాకు ఇక్కడ నార్మల్ ఇలాగే ఉంటుంది, బట్ కింద రౌండ్ గా ఉన్నది తీసుకున్నాను. అత్త వచ్చారు కదా, సో అత్త చూసి ఇలా ఫ్లాట్ గా ఉన్నది తీసుకుని రండి, ఇలా దోశలు వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది చెప్పారు. అండ్ అలాగే చాన్స్ కాఫీ టీ వాటిని స్ట్రెయిన్ చేసుకోవడానికి ఇది. అండ్ అలాగే ఇది కర్రీస్ పెట్టుకోవడానికి ఒక చిన్న బౌల్, ఇలా లిడ్ కూడా వచ్చింది. అండ్ ఆ దోశలు వేసుకునేవి 2. ఓ మై గాడ్. అండ్ అలాగే బౌల్స్, ఇవి మోస్ట్లీ ఏంటంటే ఏంజిల్ బన్నీకి అన్నం కలపడానికి అన్నట్టు అత్తయ్య తీసుకొచ్చారు. అత్తయ్య ఇక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళకి అన్నం కలపడానికి పెట్టడానికి అత్తయ్యకి పెద్దవి కనిపించేవి, కానీ ఇలా చిన్నవి కనిపించలేదు. సో అందుకని ఈ బౌల్స్ అనమాట, బాగున్నాయి క్యూట్ గా. అండ్ అలాగే ఈ ప్లేట్స్ బాగున్నాయి కదా. అలాగే ఇది కాఫీ గ్లాసెస్. సో మా మమ్మీ వాళ్ళకి ఎంత సెరామిక్ కప్స్ ఉన్నా కూడా ఇలా స్టీల్ గ్లాస్ లో ఫిల్టర్ కాఫీ తాగితేనే బాగా ఇష్టం అనమాట. సో కాఫీ గ్లాసెస్ కూడా ఒక 5 or 6 తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేసి బేసిన్. సో మనకి చపాతీ పిండి ఏమైనా కలపడానికి అత్తయ్య వచ్చారు కదా, అత్తయ్య చూసి ఇలాంటి బేసిన్ లేదు, నీకు అలా ఉంటే ఈజీగా ఉంటుంది అలా కలపడానికి. లాస్ట్ టైం మేము మురుకులు చేసాం, అప్పుడు అనుకున్నారు ఇలా బేసిన్ ఉంటే బాగుండేదమ్మా అని చెప్పి. సో ఈసారి వచ్చినప్పుడు తీసుకొచ్చేసారు. అండ్ అలాగే ఫ్లాస్క్, మన కాఫీ ఆర్ టీ పెట్టుకోవడానికి ఫ్లాస్క్. దీనిపైన టెంపరేచర్ కూడా ఎంత ఉందో కూడా తెలుస్తుంది అనమాట. సో ఇలాంటి ఫ్లాస్క్స్ ఒక 2 తీసుకొచ్చారు. ముఖ్యంగా ట్రావెల్లో సురేష్కి కాఫీ కావాల్సి వస్తుంది కదా, సో అప్పుడు యూజ్ అవుతుంది బాగా. అలాగే ఏంజిల్ బన్నీకి పట్టీలు, వెండి పట్టీలు అమ్మ తీసుకొచ్చింది. అండ్ వెండి ప్లేట్, అండ్ వెండి గ్లాసెస్. సో వీటిలోనే పిల్లలకి వాటర్ పట్టిస్తాను చెప్తుంది మమ్మీ. సో వాళ్ళు జనరల్లీ వాళ్ళ వాటర్ బాటిల్స్లో తాగుతారు కదా, సో అలా కాకుండా ఇలా వెండి గ్లాసులు తాగితే మంచిది కదా అని చెప్పి తీసుకొచ్చారు. సో అవండి, ఇవి జస్ట్ స్నాక్స్ అండ్ ఇలాంటి గిన్నెలు మాత్రమే. ఇంకా బట్టలు బోల్డ్ ఉన్నాయి. మా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో అత్త, మాయ, మమ్మీ, డాడీ, అత్తయ్య అందరూ వచ్చారు మా ఇంటికి. సో ఫుల్ సందడిగా హడావిడిగా ఉంది. సో ఇంతమంది వస్తున్నప్పుడు ఊరికే వస్తారా? సో అత్త మాయ తెచ్చిన డ్రెస్సెస్ నేను ఆల్రెడీ ఈ వీడియోలో చూపించాను, ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు మమ్మీ, డాడీ, అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి సో వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. నాకైతే పర్సనల్లీ చాలా నచ్చాయి. ఇంకా టోటల్ గా ఓపెన్ చేసి కూడా చూడలేదు. సో అవన్నీ మీతో పాటు నేను కూడా చూసేస్తాను. సో ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఒక ఆర్డర్ అంటూ ఏం లేదండి. సో నా దగ్గర అన్ని తెచ్చిన బట్టలన్నీ కూడా నేను ఇక్కడ పెట్టాను పైలాన్ చేసి. సో ఒక్కొక్కటి చూపించేస్తాను. అన్నిటికన్నా ఫస్ట్ నాకు ఒకటి నచ్చింది, అది చూపిస్తాను. సో ఏంజిల్ బన్నీకి పట్లంగాలు. సో చూసారు కదా, ఇది బ్లౌజ్ అండ్ సో ఇది ఏంటంటే మా మమ్మీ శారీ అన్నమాట. దాంతో ఇలా పట్లంగాలు కుట్టించారు. సో ఇది చాలా బాగుంది, కలర్ కూడా చాలా 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 నచ్చింది నాకు. చిన్నప్పుడు మా అమ్మమ్మ పట్టు చేతులతో కూడా నేను
డ్రెస్సులు కుట్టించుకునేదాన్ని. సో ఇప్పుడు ఏంజిల్ బన్నీ అలాగా. కాదమ్మా ఇది వేరే కలర్ వచ్చిందండి. అవునా, అలాగే వస్తుంది. ఇది పళ్ళు వైపు ఒకవైపు ఇది ఒకటి 2 కలర్ ఉన్నాయి. ఇద్దరికి వేరే వేరేగా ఉంటుందని కుట్టించారు. ఓకే, ఇది చూసారు కదా, ఇది సేమ్ మమ్మీ శారీ పళ్ళుకి 2 సైడ్స్ వచ్చిందంట. సో ఒక సైడ్ తో పింక్, ఇంకో సైడ్ తో బ్లూ కుట్టించింది. సో ఒకటి ఏంజల్ కి ఒకటి బన్నీకి అన్నట్టు బ్లౌజెస్ కుట్టించింది. అండ్ కింద లంగా అయితే కామన్ గానే ఉంది, సేమ్ కలరే ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా 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 బాగుంది. సో వేసినప్పుడు ఏంజల్ బన్నీ చూపిస్తాను. నాకు ఎందుకో కొంచెం పొడిపోతుంది అనిపించింది, బట్ అయితే కుట్టేయచ్చు అనుకుంటా, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మా ఆరవ్ సూట్స్ అన్నమాట. సో ఇది అమ్మమ్మ నానమ్మ ఇద్దరు తీసుకున్నారు 2 సూట్స్. సో అవి నేను చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి చెక్స్. ఆరవ్కి చెక్స్ వేస్తే నాకు బాగా అనిపిస్తుంది. సో అందుకని ఇది కూడా బాగా నచ్చింది. దీని లోపలికి టీషర్ట్ వచ్చింది, వైట్ టీషర్ట్, మీకు అనిపిస్తుందో లేదో. సో వైట్ టీషర్ట్ వచ్చింది. ఏంటిది మహేష్ బాబు స్టైల్, మహేష్ బాబు స్టైల్ అనుకోండి. సో ఇది, అండ్ దీనికి ఈ ప్యాంట్ ఇచ్చింది, వైట్ కలర్ ప్యాంట్. ఈ 2 కాంబినేషన్ అన్నమాట, బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్, ఇది కూడా బాగుంది. ఏమంటారు, స్లేట్ కలర్, కొంచెం స్లేట్ కలర్ అండ్ లోపల వైట్ టీ షర్ట్. దీనికి కాంబినేషన్ బ్లాక్ ప్యాంట్. అండ్ అన్నిటికన్నా నాకు ఇది నచ్చింది, కొంచెం లావెండరిష్ పింకిష్ కలర్. సో నా ఫేవరెట్ కలర్ అనమాట, అందుకే నచ్చింది. సో దానికి కూడా లోపల వైట్ టీ షర్ట్ ఇచ్చారు. అండ్ దీనికి కాంబినేషన్, సో దానికి సిమిలర్ గా దానికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ప్యాంట్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం పింకిష్ షేడ్ అండ్ మరూన్ షేడ్ లా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సూట్. సో చూసారు కదా, పింక్ కోట్, దానికి ఒక పింక్ అండ్ మిక్స్డ్ కలర్ షర్ట్, కింద ఇది ప్యాంట్. బాగుంది కదా, ఇవైతే నాకు బాగా నచ్చాయి. సో మా ఆరవ్ ఇవన్నీ వేసుకుంటే మీరు చూస్తూ ఉంటారు, వచ్చే బ్లాగ్స్ లో చూపిస్తాను నేను. అండ్ తర్వాత ఏంజల్ బన్నీ ఫ్రాక్స్. సో ఇవి కూడా నానమ్మ అమ్మమ్మ కలిపి తీసుకున్నారు. సో ఇది ఫ్రాక్ వచ్చింది, ఇది వైట్ మీద పింక్ ఫ్లవర్స్ వచ్చింది అనమాట, చాలా క్యూట్ గా ఉంది. సో ఇది టాప్ వచ్చింది, టాప్ మీదకి మనకి ఫ్రాక్ వస్తుంది అనమాట ఇలా. సో ఇది కూడా బాగుంది, పింక్ కలర్. సో ఖచ్చితంగా ఏంజల్ కి నచ్చుతుంది. సో ఏంజల్ కి పింక్ అంటే ఇష్టం, బన్నీకి బ్లూ అంటే ఇష్టం అని మా ఇంట్లో అందరికి తెలుసు. దానికి తగ్గట్టు తీసుకుంటారు బట్టలు కూడా. సో ఇది, అండ్ ఇంకొక లైట్ పింక్, ఆ పింక్ లోనే ఇంకా లైట్ కలర్, కొంచెం క్రీమ్ కలర్ అనొచ్చు. సో ఇది ఫ్రాక్, దాని లోపల షర్ట్ వచ్చేసి దానికి మ్యాచింగ్ కలర్, ఫ్లవర్స్ కి మ్యాచింగ్ కలర్ షర్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్, ఇది బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్, సేమ్ సిమిలర్ ప్యాటర్న్ లోనే ఆరెంజ్ కలర్. సో చూసారు కదా, ఇది కూడా మనకి ఫ్లోరల్ మోడల్ అంటారు కదా ఫ్రాక్స్, ఆ ఫ్రాక్స్ అనమాట. ఇది మంచి పింక్ కలర్, దాని మీద కొంచెం ఆరెంజ్ షేడ్ లో ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇవి ఇద్దరికి సేమ్ తీసుకున్నారు అనమాట ఈ ఫ్రాక్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇవి పింక్ కలర్ ఫ్రాక్స్. అండ్ ఇది ఇంకొకటి, బాగున్నాయి కదా మా ఏంజల్ బన్నీకి ఫ్రాక్లే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్, బై చాలా బాగుంది, కలర్ నాకు చాలా నచ్చింది. ఇదేంటంటే ఏం కలర్ అంటారు దీన్ని, వంకాయ కలర్ అంటారేమో మేబీ, యా సో వంకాయ లావెండర్. మనకి
తెల్ల వంకాయలు అండ్ మామూలు పర్పుల్ వంకాయలకి మధ్యలో కలర్ వంకాయలు దొరుకుతాయి, ఆ వంకాయలు అనమాట. సో చాలా బాగుంది ఈ ఫ్రాక్ అయితే. అది ఏంజల్ బన్నీకి ఇద్దరికి సేమ్ ఫ్రాక్. నాకు కూడా బాగుంది కదా. కొంచెం ఇదే పెద్ద సైజ్ ఉంటే నేను తీసేసుకునేదాన్ని. ఇందాక తీసుకున్నవి కొంచెం ఫ్రాక్స్ టైప్ లో కదా, ఇది జస్ట్ మనకి షర్ట్ అండ్ ప్యాంట్ టైప్ లో ఏంజల్ కి బన్నీకి ఇంకా ఆరోకి తీసుకున్నాను. సో అవి చూపిస్తాను. ఇవి నార్మల్ టీ షర్ట్స్ అనమాట. సో ఇది ఏంజల్ కి ఆర్ బన్నీకి మిక్స్ అండ్ మ్యాచ్. ఏంజల్ బన్నీ వాళ్ళకి తీసుకున్నారు. అండ్ అలాగే ఇది బ్లూ కలర్, మంచి బ్లూ కలర్, చాలా బాగుంది ఇది. ఇంకొకటి పింక్, ఇది పింక్ కలర్ బాగుంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ చూసారంటే ఏంజల్ బన్నీ అసలు వెంటనే వేసేసుకుంటా ఉంటారు ఇవన్నీ. నెక్స్ట్ ఇది కొంచెం పీచ్ కలర్ లో వచ్చింది ఇది. అండ్ అలాగే క్యాజువల్ ప్యాంట్స్ అనమాట ఏంజల్ బన్నీకి ఇవి. ఇది రెడ్ కలర్, ఇది కూడా సిమిలర్ గా రెడ్ కలర్ వచ్చింది. అలాగే ఆరెంజ్ షేడ్స్ లో ఇంకో 2 ప్యాంట్స్ అండ్ ఆరెంజ్ షేడ్ లో ఇంకొకటి. అండ్ ఆరోకి టీ షర్ట్ అండ్ షార్ట్ అనమాట. సో బాగుంది కదా. ఇది కొంచెం ఎంబోజింగ్ టైప్ లో కూడా వచ్చింది, చాలా బాగుంది. సో చక్కగా సమ్మర్ లో ఇవన్నీ వేసుకోవచ్చు. దానికి ఒక చిన్న షార్ట్. అలాగే ఇది ఒక షర్ట్ ఆరవది, దానికి షార్ట్. ఇది కొంచెం గ్రే కలర్ లో వచ్చింది, బాగుంది. సో అన్నిటికన్నా ఇది నచ్చింది నాకు, మరూన్ కలర్. అండ్ దానికి మ్యాచింగ్ షార్ట్. సో బాగున్నాయి కదా. ఇవన్నీ ఏంజల్ బన్నీ వాళ్ళకి క్యాజువల్ డ్రెస్సెస్ అనమాట, అమ్మ అండ్ అత్తయ్య తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి నా కోసం తీసుకున్న ఫ్రాక్ మోడల్. ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా ఇండియాలో బోల్డ్ బట్టలన్నీ, మనం కొనాలి కానీ అసలు ఎక్కడ చూసినా బట్టలే ఉన్నాయి. సో నా కోసం ఫ్రాక్ మోడల్లో మమ్మీ అండ్ అత్తయ్య తీసుకున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ అన్నమాట. సో మంచి ఏమంటారు రాణి పింక్ అంటారు కదా, అది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్. సో ఇది ఫుల్ బ్లాక్ కలర్ లో వచ్చింది. సో మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది. సో ఈ మధ్యన అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ ఎక్కువ వస్తుంది. ఫ్రాక్స్ కానీ లేకపోతే ఇలాగా లాంగ్ టాప్స్ కానీ కుర్తాస్ కానీ అన్ని కూడా నాకు కూడా అవే నచ్చుతున్నాయి, మోస్ట్లీ తీసుకుంటున్నా. అండ్ ఇంకొకటి yellow కలర్. సో బాగుంది కదా, చాలా బాగుంది. పింక్ అండ్ yellow ఇవి కొంచెం సిమిలర్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. ఈ బ్లాక్ ఈ పింక్ కొంచెం సిమిలర్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. బట్ అన్ని కూడా ఫ్లోరల్ మోడల్ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పింక్ కలర్, ఫ్లోరల్ ఫ్రాక్స్ లాగా బాగున్నాయి కదా. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్ గా మెత్తగా ఉంది. సో డ్రెస్సెస్ గాడీగా ఉన్నా లేకపోయినా కంఫర్టబుల్ గా లేకపోతే మటుకు వేసుకోలేనండి నేను. సో అంత చెమ్కి అంత షైనింగ్ అయిపోయినా కంఫర్టబుల్ గా అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నానుకి సురేష్ కి నాకు సేమ్ కలర్ కాంబినేషన్ లో డ్రెస్సెస్ తీసుకుంది. ఇది ఎవరు తీసుకున్న మమ్మీ నువ్వు? సో అమ్మ అండ్ డాడీ తీసుకున్నారనమాట. సో సురేష్ కి అండ్ నాకు సేమ్ కలర్ కాంబినేషన్ లో. సో ఇద్దరం కలిసి ట్విన్ చేస్తాం ఒక రోజు. సో చూసారు కదా
ఇది షేర్వాణి టైప్ అన్నమాట. చాలా బాగుంది. ఇది ఏమంటారంటే కొంచెం పీకాక్ బ్లూలో మనకి అంతా ఆల్ ఓవర్ గా ఫ్లవర్స్ ఆ టైప్ లో వచ్చింది షేర్వాణి. అండ్ ఇది దానికి వైట్ కలర్ కుర్తా టైప్ లో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. సో చూసారు కదా, ఇలా వస్తుంది. అండ్ దానికి కొంచెం మ్యాచింగ్ నా డ్రెస్. సో సిమిలర్ కొంచెం పీకాక్ కలర్ లో వచ్చి మనకి క్రీమ్ మీద దాని కాంబినేషన్ వచ్చింది అనమాట. బాగుంది కదా. సో దానికి మనకి ఇలా చున్నీ ఇచ్చారు. సో ఇలా చున్నీ ఇచ్చారు అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్ ఇచ్చారు. సో క్రీమ్ కలర్ ప్యాంట్ ఇది. సో రెండు కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పటి వరకు చూసినవన్నీ కూడా అత్తయ్య అండ్ మమ్మీ షాపింగ్ చేసి తీసుకొచ్చింది ఇండియా నుంచి. అండ్ ఇది వచ్చేసి నేను మింత్రాలో ఆన్లైన్ లో ఆర్డర్ చేశానండి ఇండియాలోనే. సో అవి నేను చూపిస్తాను. సో అన్ని కూడా ఫ్రాక్స్ టైపే నేను ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో మనకి కొంచెం ఫాల్ కలర్ టైప్ లో కనిపిస్తుంది. ఇది మంచిగా ఫ్లవర్స్ అన్ని వచ్చి కొంచెం బ్లూయిష్ అండ్ గ్రేష్ అండ్ బ్లాక్ షేడ్స్ లో ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదా, లాంగ్ ఫ్రాక్. ఇది కిందంతా కూడా మంచిగా ఫ్రిల్స్ వచ్చింది. ఇవి నేను మింత్రాలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ ఇస్తాను. మింత్రా మటుకు ఇవ్వగలను. ఇప్పటిదాకా మమ్మీ వాళ్ళు తీసుకున్న వాటికి నేను లింక్స్ ఇవ్వలేను, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఆన్లైన్ లో కాకుండా బయట షాప్స్ లో తీసుకున్నారు. సో అవి కష్టం, కానీ వీటికి కావాలంటే నేను లింక్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. సో బ్లాక్ లో ఇలా ఫ్రాక్ తీసుకున్నాను ఒకటి. మంచిగా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది, ఫ్లవర్స్ వచ్చాయి, ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. ఈ మధ్య నా ఫ్రాక్స్ ఎక్కువ ఇష్టపడుతున్నానండి, దానికి దట్టు ఫ్రిల్స్ వస్తే నచ్చుతున్నాయి నాకు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి రెడ్ కలర్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నా. సో ఓవరాల్ మొత్తం అంతా ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి రెడ్ కలర్ అన్నమాట. అది ఇది కూడా చాలా బాగుంది. ఇదొకటి. అండ్ అలాగే ఒక 2 టాప్స్ తీసుకున్నాను మింత్రాలోనే. సో అవి క్యాజువల్ గా జీన్స్ మీదకి వేసుకోవచ్చు, లెగిన్ మీద అలా వేసుకోవచ్చు. ఒకటి ఇలా బ్లూ కలర్ టాప్ తీసుకున్నా. మెయిన్ నాకు ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాను. పైన అంత మంచి డిజైన్ వచ్చింది కదా, చక్కగా జీన్స్ మీద కూడా ఈ టాప్ చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ చక్కగా ఇలాగ బెల్ షేప్ లో వచ్చింది హ్యాండ్స్ కూడా, దాని మీద కూడా చక్కగా డిజైన్ వచ్చింది. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక టాప్, అది కూడా సిమిలర్ గా బ్లాక్ కలర్ తీసుకున్నాను. నాకు ఇలాగా బెల్ షేప్ హ్యాండ్స్ అంటే ఇష్టమండి, సో దానికి సిమిలర్ గా తీసుకున్నాను అనమాట. అండ్ దానికి ఇలా చక్కగా మనకి ప్యాటర్న్ వచ్చింది. ఇది కూడా చక్కగా బాగుంది. జీన్స్ మీదకి వేసుకోవచ్చు, లెగిన్స్ మీదకి అలా వేసుకోవచ్చు, కుర్తాస్ మీదకి కూడా. ఇది ఒకటి తీసుకున్నా. ఆన్లైన్ లో ఆర్డర్ కోసం నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, షర్ట్స్ అండ్ ప్యాంట్స్, జస్ట్ క్యాజువల్ అనమాట. సో సెట్ ఆఫ్ 4 కింద తీసుకున్నాను. ఇవి ప్యాంట్స్ వచ్చేసి ఇలా వస్తాయి మనకి, దాని మీద మిక్కీ మౌస్ టైప్ లో వస్తుంది అనమాట. ఇవి కొన్ని ఒక సెట్ ఆఫ్ 5 అనమాట. ఇవి తీసుకున్నా. ఇందులోనే సేమ్ ఇలా మిక్కీ మౌస్ ప్యాటర్న్ లోనే మనకి కలర్స్ వచ్చాయి. ఒకటి బ్లాక్ ఇప్పుడు చూసింది, ఇంకొకటి yellow, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ, అలాగే రెడ్. సో ఇవన్నీ కూడా మిక్కీ మౌస్ ప్యాటర్న్ లో తీసుకున్నాను. ఆరోకి బాగున్నాయి కదా, కలర్స్ కూడా బాగున్నాయి. నేను కావాలనే డార్క్ కలర్స్ తీసుకున్నాను. అలాగే కాంబో ప్యాక్ లో ప్యాంట్స్ నేను కొన్ని ఎక్కువే తీసుకున్నాను. ఆరోకి ప్యాంట్స్ కొంచెం అంటే ఉన్నవి షార్ట్ అయిపోయాయి అనమాట. సో అందుకని కొంచెం పెద్ద ప్యాంట్స్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇందాక చూపించినట్టే ఇది కొంచెం సఫారీ థీమ్, జంగిల్ థీమ్ లాగా. ఇందులో వచ్చేసి ఆరెంజ్ మీద ఇక్కడ మంకీ టైప్ లో వచ్చింది, ఒక మంకీ. అండ్
ఇలా ఎలిఫెంట్ వచ్చింది గ్రీన్ మీద, అండ్ బ్లాక్ మీద ఒక టైగర్ వచ్చింది, బ్లూ మీద వేల్. పిల్లలకు కూడా బాగుంటుంది కదా వేసేటప్పుడు. సో అండ్ జీబ్రా, రెడ్ మీద జీబ్రా. సో ఈ ప్యాంట్స్ కూడా బాగున్నాయి, అండ్ క్లాత్ కూడా నాకు చాలా నచ్చింది, మెత్తగా ఉందన్నమాట. చెప్పాను కదా పిల్లలకి మెత్తగా ఉంటే వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే టీ షర్ట్స్ తీసుకున్నాను. ఇది కూడా కాంబో ప్యాక్ లాగే తీసుకున్నానండి. సో ఇది గ్రీన్ మీద ఇలాగ మంచిగా స్మైలీ లాగా వచ్చింది. సో ఇది లిటిల్ క్రషర్ అండ్ డార్క్ బ్లూ మీద డైనోసార్. అలాగే వైట్ మీద మాన్స్టర్. ఇంకొకటి బ్లాక్ మీద గేమింగ్. అండ్ చెప్పాను కదా ఒక 5 ప్యాక్ తీసుకున్నాను. 5 షర్ట్స్ ఒక ప్యాక్, ఇంకో 5 షర్ట్స్ ఒక ప్యాక్, మొత్తం 10 షర్ట్స్ అండ్ 10 ప్యాంట్స్ తీసుకున్నాను. ఇంకొక కాంబోలో మనకి ఇలా నావీ బ్లూ కలర్ ఒకటి వచ్చింది. ఫస్ట్ అయితే బాగుంది కదా. అండ్ నెక్స్ట్ బ్లాక్ మీద ఇలా మ్యూజిక్ లాగా ఇలా వచ్చింది. తర్వాత వచ్చేసి yellow మీద గేమింగ్. అండ్ తర్వాత ఆరెంజ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్. సో ఇవి 6 కోసం తీసుకున్న షర్ట్స్ అండ్ ప్యాంట్స్. అండ్ అలాగే అమెజాన్ లో నేను రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నానండి. సో నా దగ్గర శారీస్ ఉన్నాయి కానీ వాటికి బ్లౌజెస్ అంత సరిగా లేవు. సో కొంచెం రెడీమేడ్ బ్లౌజెస్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా కొంచెం షైనీగా తీసుకున్నాను అనమాట. సో ఒకటి ఇది బ్లాక్ గా షైనీగా ఉండేది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి సేమ్ ఇలాంటి ప్యాటర్న్ లోనే సిల్వర్ కలర్ తీసుకున్నాను. సో ఇవైతే దేని కన్నా మ్యాచ్ అవుతాయి కదా అని చెప్పి బ్లాక్ లో అండ్ సిల్వర్ లో తీసుకున్నాను. సో చూద్దాం, ఇవి నేను శారీస్ మీద వేసుకున్నప్పుడు పేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవి నేను అమెజాన్ లో తీసుకున్నాను, మిగతావన్నీ కూడా ఆన్లైన్ అన్ని కూడా మింత్రాలో తీసుకున్నాను. సో అవండి బట్టలు చూస్తారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ అవన్నీ కూడా అమ్మమ్మ నాన్నమ్మ బోల్ తీసుకొచ్చారు, అవన్నీ కూడా మీకు చూపించేస్తాను. సో ఇందులో నాకు ఏంజల్ కి బన్నీకి కలిపి ఉన్నాయి అనమాట. నేను ఏది వస్తే దాన్ని పిక్ చేసుకుని అలా చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. సో బాగున్నాయి కదా, మంచిగా బ్లూ అన్నమాట. బ్లూ కలర్ పైన స్టోన్స్ అన్ని వచ్చి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కింద ఇలా బీడ్స్ లా వచ్చాయి. సో ఇది అత్తయ్య తీసుకున్నారు. ఇవి మనకి పర్ల్ చైన్ విత్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సో క్యాజువల్ గా తీసుకున్నాను, పిల్లల కన్నా అప్పుడప్పుడు పెట్టడానికి ఉంటాయి కదా అని చెప్పి. ఇది అమెజాన్ లో తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి చక్కగా చైన్, ఒక పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి పర్ల్ చైన్, దానికి చిన్న లాకెట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఇవి కూడా తీసుకున్నాను. వచ్చేసి ఇది ఒక చైన్, మనకి మంచిగా ఏమంటారు బీడ్స్, పింక్ కలర్ బీడ్స్ వచ్చి మధ్యలో కూడా చిన్న చిన్నగా గోల్డ్ కలర్ లో బాల్స్ లాగా వచ్చింది. ఇది ఒక చైన్, ఇది చాలా బాగుంది. సిమిలర్ టైప్ లో ఇందాక పింక్ బీడ్స్ లా వచ్చింది కదా. సో దీనికి వచ్చేసి మనకి వైట్ పర్ల్స్ లా కూడా వచ్చాయి.
అండ్ చైన్ ఇది కూడా చాలా బాగుంది. పిల్లలకి వేసుకున్నా బాగుంటుంది, పెద్దవాళ్ళు వేసుకున్నా, నేను వేసుకున్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంది. అండ్ ఇంకొక కొంచెం మోడర్న్ స్టైల్ ఫ్యాషన్ ఇయర్ రింగ్స్ ఒకటి, అవి కూడా నేను ఆన్లైన్ లో తీసుకున్నాను, అమెజాన్ లో తీసుకున్నాను ఇవి. సో చూస్తున్నారు కదా, ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. వీటిని ఏమంటే కుందన్స్ టైప్ లో ఉన్నాయన్నమాట, మంచిగా కింద బ్లాక్ బీడ్స్ అన్ని వచ్చి చాలా బాగుంది. సో ఇది ఆన్లైన్ కాదు, ఇది కూడా వాళ్ళే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్. సో మనకి సీ గ్రీన్ అనొచ్చు. సో ఆ గ్రీన్ కలర్ మంచిగా హ్యాంగింగ్స్ అన్నమాట, చాలా బాగున్నాయి ఇవి కూడా. అండ్ నెక్స్ట్ వీటిని ఏమంటారు, సీజెట్స్ అంటారు కదా. సో అందులో స్టోన్స్ వచ్చి ఇలా ఇయర్ రింగ్స్ అనమాట, ఇవి చాలా బాగున్నాయి. సో మీకు ఇది చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నారంట, మీకు క్లియర్ గా తెలుస్తుందో లేదో కానీ. సో కింద ఇలాగా వైట్ కలర్ స్టోన్స్ వచ్చి కింద రెడ్ స్టోన్స్ వచ్చి చాలా బాగున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇవి బుట్టలు, గ్రీన్ కలర్ బుట్టలు, కింద కూడా ఇలా చక్కగా మంచిగా హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి. సో బుట్టలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. సో అవి చాలా బాగున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్. సో మంచిగా చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చింది, లైట్ సీ గ్రీన్ కలర్ మధ్యలో స్టోన్స్ కూడా వచ్చాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. క్యాజువల్ గా వేసుకున్నా బాగుంటుంది, మంచి డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. అండ్ తర్వాత ఇందాక చూపించాను కదా, సో అవే ఇంకొక చైన్ అన్నమాట. ఇది కొంచెం ఎలాగంటే రెడ్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ లో వచ్చింది ఇది. అండ్ వైట్ బీడ్స్ వచ్చాయి, ఐ మీన్ వైట్ పర్ల్స్ వచ్చాయి. సో ఇది కూడా ఒక క్యాజువల్ చైన్ లాగే చాలా బాగుంది ఇది కూడా. ఫస్ట్ వచ్చేసి ఇది. సో చూసారు కదా, మంచిగా ఫ్లవర్ వచ్చి కిందిలాగా హ్యాంగింగ్ లాగా వచ్చింది, చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి కూడా. అండ్ తర్వాత ఇది చిన్న ఫ్లవర్ వచ్చి దానికి ఒక చిన్న హ్యాంగింగ్ లాగా వచ్చింది అనమాట, బాగుంది కదా. కొంచెం స్టార్ లాగా వచ్చి కింద ఒక చిన్న హ్యాంగింగ్ వచ్చింది, చిన్న డ్రాప్ కూడా వచ్చింది. అండ్ ఇది ఒక ఇయర్ రింగ్స్. సో మంచిగా ఒక ఫ్లవర్ వచ్చి చిన్న బెల్ లాగా వచ్చి చిన్న డ్రాప్స్ లాగా వచ్చాయి ఇది. సో మంచిగా లాంగ్ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి అనమాట. ఇది కొంచెం హుక్ మోడల్ అనమాట. అండ్ చక్కగా ఇలా మామిడి పిండి టైప్ లో వచ్చి కింద హ్యాంగింగ్ లాగా వచ్చింది. అండ్ అలాగే ఈ ఇయర్ రింగ్స్. సో మంచిగా ఒక ఫ్లవర్ వచ్చి కింద బెల్ లాగా వచ్చి కింద ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చింది, చాలా బాగున్నాయి. ఒక దాని మించి ఒకటి ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. సో ఇవి కూడా చాలా హుక్ లాగా వచ్చి చిన్న బెల్ వచ్చింది, చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్. ఇవి చిన్న చిన్న ఇయర్ రింగ్స్, క్యూట్ గా ఉన్నాయి. ఇవి ఏంజల్ బన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఇవి హుక్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, సో అందులో అన్నమాట ఇవి. ఎట్లా చూపిస్తారు, చిన్న హుక్ మోడల్ లాగా వచ్చాయి హుక్ ఇయర్ రింగ్స్. ఇవి పిల్లలకి చాలా బాగుంటాయి, ఏంజల్ బన్నీకి. అందులోనే డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి మోడల్లోనే. సో ఇంకొకటి ఇలాగా, ఇంకొక చిన్న బుట్టలాగా వచ్చింది కింద. సో ఇవన్నీ హుక్ మోడల్స్ లాగే, పిల్లలకి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. ఇది ఒక చిన్న హ్యాంగింగ్ లాగా వచ్చింది, కింద ఒక చిన్న స్టోన్ వచ్చింది, బాగుంది ఇది కూడా. ఇంకొకటి ఇది. ఇది కూడా హుక్ మోడల్లో మంచిగా గ్రీన్ అండ్ మరూన్ కలర్ స్టోన్స్ వచ్చాయి. సేమ్ అదే టైప్ లో ఇంకొకటి. అండ్ ఇవి వచ్చేసి క్యాజువల్ చైన్స్ అనమాట. టూ చైన్స్ లా ఉంటాయి కదా. సో అది ఇక్కడ బటర్ఫ్లై లా వచ్చింది, చూసారు కదా. సో చిన్న బటర్ఫ్లై, లోపల ఇంకొక చిన్న చైన్, దానిలో ఇంకొక చిన్న బటర్ఫ్లై. ఇవి ఏంజల్ బన్నీకి చాలా నచ్చుతాయి, చాలా బాగున్నాయి కూడా. ఇది సేమ్ ఏంజల్ బన్నీకి ఇద్దరికి సేమ్ ఆ టైప్ లోనే తీసుకున్నాము. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ బటర్ఫ్లై వచ్చింది ఆ టైప్ లో.
షీ విజయవాడ. ఇది విజయవాడలో లోకల్ స్టోర్ లోనే తీసుకున్నారు. షీ అని ఒక స్టోర్ ఉందంట, అక్కడ తీసుకున్నారు. సో బాగున్నాయి కదా. అండ్ ఇది కూడా అంతే, మనకి చైన్ వచ్చి చిన్న పెండెంట్ వచ్చి ఆ పెండెంట్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో చాలా బాగున్నాయి కూడా. ఇవి కూడా సిమిలర్, 2 తీసుకున్నాము, ఏంజిల్ కి ఒకటి, బన్నీకి ఒకటి. అండ్ వాళ్ళిద్దరికి ఉంటే నాకు కూడా ఉండాలి కదా, సో దానికి మ్యాచింగ్ ఇది నాకు. క్లిప్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఇవి జస్ట్ క్యాజువల్ క్లిప్స్, అండ్ ఇవి కొంచెం చెమ్కీగా షైనింగ్ గా వచ్చాయి అవి. అండ్ స్టిక్కర్స్, సో నార్మల్ స్టిక్కర్సే. సో కొంచెం ఏమన్నా కూడా కొంచెం స్టోన్స్ ఉంటే బాగుంటాయి కదా మనకి, దేని మీద పట్లంగాల మీదకైనా దేనికైనా వేసుకోవడానికి. ఇది హెయిర్ కి పెట్టుకోవడానికి అన్నమాట, చిన్న బన్ టైప్ లోనా. ఎలా పెట్టుకుంటారు ఇది? ఇక్కడ సో మనకి పూలు పెట్టుకుంటారు కదా ఆ టైప్ లో మనకి ఇలా హెయిర్ కి పెట్టుకోవడానికి అన్నమాట. సో ఇవి, ఇది ఒకటి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇంకొకటి పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో, ఇంకొకటి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో. ఇది బాగుంది, చక్కగా రోజెస్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి బాగుంది కదా. ఓ మై గాడ్, ఇవన్నీ జస్ట్ మన హెయిర్ యాక్సెసరీస్. ఇవన్నీ చక్కగా డెకరేషన్ కి పెట్టుకోవడానికి బాగుంటాయి. మనం జడేసుకుంటే జడ మీద లాగా అటు ఇటు గుచ్చుకుని మనం పిన్ తో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి. సో అవి కూడా తీసుకొచ్చారు. ఇది కూడా 1 హెయిర్ క్లిప్. సో ఇది కూడా హెయిర్ కి ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. సో రైట్ నో నేను పెట్టలేను అనుకోండి, నేను జడ వేసుకోలేదు. సో ఈ టైప్ లో సో ఇలా హెయిర్ కి ఇలా గుచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏంజిల్ బన్నీ కోసం హెయిర్ క్లిప్స్ అన్నమాట. జస్ట్ ఇలా మనకి క్లిప్ లాగా సైడ్ లో పెట్టుకోవచ్చు. సో ఇలా క్లిప్ లాగా సైడ్ లో పెట్టుకోవచ్చు, ఇలా సైడ్ కి. చాలా బాగున్నాయి ఇవి. సో ఇవి ఒకటి తీసుకున్నారు. నీ పెద్ద మన మురిసిపోద్ది చూడగానే. సో అందులోనే 2 కలర్స్, ఒకటి వచ్చేసి పింక్, ఇంకొకటి పర్పుల్ కలర్ లో. బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి, హెయిర్ కి పెట్టుకుంటే క్యూట్ గా ఉంటాయి. అండ్ అలాగే ఇంకొక టైప్ ఆఫ్ క్లిప్స్, వీటికి ఏంటంటే పర్ల్స్ లాగా వచ్చాయి కింద. అండ్ ఇది కొంచెం డార్క్ పింక్ కలర్ అన్నమాట. సో బాగున్నాయి. మా ఏంజిల్ బన్నీకి ఈ క్లిప్స్ బాగా నచ్చేస్తే వెంటనే పెట్టేయమంటారు. ఒక నెక్లెస్ టైప్ లో తీసుకుంది మమ్మీ, అది చాలా బాగుంది. సో మొత్తం వైట్ స్టోన్స్ లా వచ్చింది. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇది దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి. నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఇలా నీట్ గా మంచిగా కనిపిస్తుంది. బాగుంది కదా. సో చక్కగా డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది, శారీస్ మీదకి కూడా బాగుంటుంది. అండ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అదండి, చూసారు కదా, మొత్తానికి అన్ని కూడా మీకు చూపించేశాను. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ డ్రెస్సెస్, ఈ జ్యువెలరీ అంతా వేసుకోవడానికి. సో మీకు ఏం నచ్చాయి నా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఆన్లైన్ లో తీసుకున్న వాటికైతే లింక్స్ ఇస్తాను, మిగతా వాటికి నేను లింక్స్ ఇవ్వలేను, అవన్నీ జస్ట్ నార్మల్ స్టోర్స్ లో తీసుకున్నారు కాబట్టి. సో ఇవాళ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే గివ్ ది బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. చూసారు కదా, ఇంత ప్రేమతో అమ్మవారు తీసుకొస్తే ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు కూడా. సో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వండి, అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.